నమస్తే. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని జీవం పోయడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నట్టయితే ఉంటే దాదాపుగా ఏ ఉద్యమంలో ఏ ఘట్టాన్ని చూసినా కానీ అద్దంకి దయాకర్ పాత్ర మాత్రం ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అన్ని రకాలైనటువంటి ప్రలోభాలు అధికార పక్షం పెట్టినప్పటికీ కూడా అటువైపుగా పోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని అంటిముట్టుకొని త్రుటిలో 2 సార్లు కూడా ఓటమిని అయితే చవి చూసినటువంటి పరిస్థితి. ఇక మూడోసారి కూడా టికెట్ వస్తుందని ఆశ చూపినప్పటికీ చివరికి వేరే వ్యక్తిని తీసుకొచ్చి తుంగతుర్తి నియోజకవర్గంలో పెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీని ఇస్తారు అని చెప్పేసి నిన్న సాయంత్రం వరకు కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. చివరికి పేరును మారుస్తూ మరొక వ్యక్తికి అయితే ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇలా అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మా నాయకునికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం వద్ద ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నాయకులందరూ కూడా ఒక నిరసన దీక్ష మాత్రం చేపడుతున్నారు. మనతో పాటుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఉన్నారు. అన్న, అసలు మీరు ఎందుకు ఈ నిరసన దీక్ష చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే చెప్తుంది కదా మీ నాయకుడు అద్దంకి దయాకర్కి ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం ఇస్తామని. అంటే కళ్ళతో చెప్పేవాడు నొసలతో సహాయం చేసేది రకంగా ఉంది పరిస్థితి. మేము 2014లో చూసినాం. 2014లో కూడా దయాకర్ గారు ఆ రోజు జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీ కూడా సోనియా గాంధీ గారు పిలిచి టికెట్ ఇచ్చిన క్రమంలో కూడా లోకల్ కూడా చాలామంది దాన్ని మార్చి మన టికెట్లు కూడా మార్చే ప్రయత్నించారు. అప్పుడు ఉద్విగ్నంగా ఉన్న పరిస్థితి. సరే 2018లో అదే పరిస్థితి. టికెట్ చివరి నిమిషం వరకు కూడా అంటే టైం మొత్తం అయిపోయి అందరు బీఫామ్లు ఇచ్చి నామినేషన్ చేసుకొని ఆ టైం అయిపోయేదాకా ఉండి లాస్ట్ రోజు ఏసీ టైం తక్కువై 1000 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి. 2020 మనం చూసిన 23లో చివరి నిమిషం వరకు అంటే 119 నియోజకవర్గాల్లో 118 బీఫామ్లు ఇచ్చి 19వ బీఫామ్ తుంగతుర్తి చివరి నిమిషాల్లో రాత్రి 9 పేరు మార్చిళ్ళు. అంటే అప్పుడు ఉద్విగ్న పరిస్థితి దయాకరణకి. అంటే అప్పుడు అన్యాయం జరిగింది. సరే గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ రావడంలో అందరం పాత్ర ఉన్నాం. 2024 సంస్థానం ఇస్తుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మా అందరికీ బాధలు చేసిన వ్యక్తి అని చెప్పి అనుకున్నాం. అయితే 2024 చూసాం మొన్న ఎమ్మెల్సీ కూడా అధిష్టానం ఆయన అడగలేదు, అధిష్టానమే ఆయన పేరు సూచించింది. కష్టపడ్డాడు అని చెప్పన్నారు వాళ్ళు. ఆయన నామినేషన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ నామినేషన్ పత్రాలు రెడీ చేసుకొని నామినేషన్ చేసే క్రమంలో మధ్యాహ్నం వరకు ఓకే మీరు వెళ్ళండి అని చెప్పే క్రమంలో ఒక మాట చెప్తున్నారు, నామినేషన్ పత్రాలు రెడీ చేసుకునేది నిజమేనా? నిజమే. అధిష్టానం నుంచి స్పష్టంగా వచ్చిన సమాచారం మాకు ఉంది. వాళ్ళే చెప్తున్నాయి కదా నామినేషన్ మొత్తం తయారు చేసుకుని బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, అన్ని క్యాష్ సర్వే అన్ని సర్టిఫికేట్ రకాల సర్టిఫికేట్ తీసుకొని రెడీ చేసి పెట్టుకొని తీరపోయే టైంలో అధిష్టానం అఫీషియల్ లెటర్లలో ఆయన పేరు లేకపోవడం అంటే ఎందుకు ఇట్లా ప్రతిసారి అవమానం? మేము కూడా ఇప్పుడు దయాకర్ అంటే ఒక మనిషిగా ఆయన ఓ వ్యక్తి కాదైనా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు తెలంగాణ జేఏసీ నాయకత్వంలో పనిచేసి తెలంగాణ యొక్క ఆకాంక్షను ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సామాజిక ఉద్యమంలో మాలమాడు జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు మిగతా అనేక ఉద్యమాలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎన్ఏసీ సిఏఏ ఎన్ఆర్సీకి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా తిరిగి ఈ యొక్క దళితుల యొక్క గొంతుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు సమాజం దేశంలో ఉన్నటువంటి అన్ని పౌర సమాజం మొత్తం అద్దంకి దయాకర్కు సముచితాన్ని ఇస్తుంది గవర్నమెంట్ అని చెప్పి భావించిన తరుణంలో చివరి నిమిషాల్లో పేరు మార్చిళ్ళు. మేమేమడుతున్నాం అంటే ఈరోజు దయాకరణకు ఎందుకు ఈ అవమానాలు జరుగుతున్నాయి? దయాకరణ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా అని చేసి తప్పేంది? అసలు ఆయన పేరు అధిష్టానం ప్రకటించడం, దేవుడు వరమించిన పూజారి కార్యక్రమించడం చందంగా ఈరోజు ప్రతిసారి కూడా ఇదే మాట అంటున్నారు, ఎవరో అడ్డుకుంటున్నారు అనేటువంటి మాట స్లోగన్స్లో కూడా చెప్తున్నారు. ఎవరు అనుకోవచ్చు, చాలా సార్లు మీరు పేర్లు అయితే రివీల్ చేయట్లేదు. ఎవరు అనుకుంటున్నారు? అసలు పేర్లు రివ్యూ అంటే దేశం మొత్తం తెలుసు అన్న. మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే మాకు సాక్ష్యాలు పర్ఫెక్ట్ లేనప్పుడు మేము మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకున్న సమాచారం మేరకు ఎవరు అడ్డుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు జిల్లా అనేది ఆయన చెప్పగలుగుతారా? అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అద్దంకి దయాకర్కి. నల్గొండ జిల్లా సంబంధించిన పెద్దలందరూ కూడా దయాకర్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా సామాజిక ఉద్యమకారులుగా మాలమాలడుగా ఈరోజు ఉద్యమకారులు అందరం కూడా మేము ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకు ఈ అవమానాలు చెప్తున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో సొంత నిర్ణయం ఉండవు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఉంటుందని చెప్పేది ఒకటి ఉంది కదా. గతంలో ఇందిరాగాంధీ కాంచి మేము అందరం కమిటెడ్గా పనిచేస్తున్నారు కదా దళితులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ. మొన్న ఉత్తగా రాలేక కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఈరోజు మంత్రులుగా బుక్కకాలేసి ఉత్తగా తిరగలేదు కదా. మాలాటోళ్ళ మీద ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరి మీద టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా వారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరకుశ పాలన వ్యతిరేక
దయాకర్గా పనిచేస్తారు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వాళ్ళు కుర్చీలో కూర్చున్నది. అటువంటి కుర్చీ వెనక మా చెమట చుక్కలు కూడా ఉన్నాయి కదా, మా చెమట చుక్కలకు బాధ్యులైనటువంటి మా నాయకుడు అయినటువంటి మా దయాకరణకు ఈరోజు సంస్థ లేకపోతే ఇంకా మీరు చెదరట్టుకొని కూర్చోాలా. ప్రభుత్వం వైపు కళ్ళు ఎండాకాలం కనుక వాళ్ళ కోసం చూసినట్టు చూడాలా. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారి మాట చెల్లుతుందో చెల్లట్లేదో, ముఖ్యమంత్రి గారి మాట ఈ తెలంగాణలో ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లేరు. ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సందర్భాల్లో దయాకర్ మహామనిషి దయాకర్ సంస్థ ఇస్తామని చెప్పాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సంఘాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ కుర్చీ వెనక మా కష్టం ఉంది. మీరు అందరు ముఖ్యమంత్రిగా కాదు, మీరు కొంత సమాజం కోసం ప్రజల కోసం ఎదురుస్తున్నట్లు అంటే కొంచెం ఆలోచిస్తున్న వ్యక్తిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, అద్దంకి దయాకర్ సంస్థను కల్పించండి. ఇదే రకంగా కూడా దేశంలో అంటే ఏఐసిసి మీరేమో ఇట్లా ధర్నాలు ఇట్లా ఒక నిరసన దీక్ష చేస్తున్నారు. మీ నాయకుడు ఇప్పుడు మీ అద్దంకి దయాకర్ నాయకుడు ఏమో నాకు ఇంకా నమ్మకం ఉంది, నాకు ఇంకా మంచి పదవి రాబోతుందని వీడియో రిలీజ్ చేస్తున్నారు. మీరు ఒక రకంగా ఉన్నారు, మీ నాయకుడు ఒక రకంగా ఉన్నాడు కదా. మరి అంటే మా మంచితనాన్ని చెదగలుగుతాను అనుకోద్దన్న. ఎందుకంటే మేము మాలమాలటగా ఆయన కింద పనిచేయడం కాకుండా సమాంతరంగా మేము ఉద్యమాలు జేఏసీలో మేము కుల సంఘంగా బలంగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తిని రాష్ట్రపతి హోదాలో ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు 3 చోట్ల ఏకదాటుగా ఈ తెలంగాణ సమాజం పక్కకు ఉన్నప్పుడు 3 చోట్ల ఏకదాటుగా తెలంగాణ పౌరులుగా తెలంగాణ మాలమాలగా మేము ఆయన మీద దాడి అడ్డుకోవడం జరిగింది. అంటే అంత బలంగా పనిచేసిన వ్యక్తులం మేము ఈరోజు. దయాకర్ అంటే ఆయన రాజకీయ పార్టీ కావచ్చు, ఆయనకు మాకు ఉండొచ్చు, మాకు ఏ రాజకీయ పార్టీ కాదు కదా. మేము మీ సామాజిక సంఘం మాకు ఒక అనుమానం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే మాట్లాడిరా అద్దంకి దయాకర్తో మాట్లాడిరా ఇట్లా ఒక నిరసన దీక్ష చేస్తున్నామని చెప్పిరా, ఎటువంటి చేస్తారు కానీ ఎవరు అవుతారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈరోజు జరుగుతుంది మొదలు కాదు, ఇది కొత్త కాదు. ఖచ్చితంగా దయాకరణకు ఈ రాష్ట్రంలో సంస్థానం వచ్చే వరకు మా యొక్క ఉద్యమం నడుస్తూనే ఉంటుంది, మా గలం విప్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఈ సందర్భం కూడా మనం చాలా నుంచి అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం ఏఐసిసి పెద్దలకి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి. అయ్యా మీరు ఆయన పేరు చూపించడం, ఇక్కడ పేర్లు మార్చడం ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు పదవులు చెప్పినా పర్లేదు, ఆయన అడగలేదు, ఇవ్వకపోయినా అడ్డుకుంటున్న పేరు చెప్పండి. ఎవరు అడ్డుకుంటారో, ఎవరు అద్దంకి దగ్గర పేరు తీసేస్తా ఉన్నారు, అద్దంకిని అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు అనేది మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మీకు. దయచేసి అదే చెప్పండి. ఈ సందర్భం కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అద్దంకిని అడ్డుకుంటున్నటువంటి దుర్మార్గులకి ఖబర్దార్. మీరు రాజకీయ ఎదుగుదలని అనుకుంటున్నారు కానీ ఆయన ఆత్మగౌరవాన్ని మీరు ఏమాత్రం ఏం చేయలేరు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. మీరు ఇదే రకంగా కనుక అద్దంకిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే రాష్ట్రంలో మీకు జరిగే పరిస్థితి ఇక మీకు చెప్పాం, చేసి చూపిస్తాం.